కేసీఆర్ని కేటీఆర్ని మా సైడ్ నార్త్ సైడ్ ఏమంటారంటే బక్రీ చోర్. ఉప్పు కారంతో రొట్టె తింటాం, మేము బీజేపీకే ఓటేస్తాం. ఎందుకంటే 2000 పెన్షన్ 4000 ఇస్తా అంటే మీరు ఓటేస్తుల్లా, లేదంటే 700 కోట్లు మేకలు గొర్రెలు మెంగిన పెద్ద మనుషులకు ఓటేస్తారా, లేదంటే మరి ఇక్కడ వండుకుంటా హైదరాబాద్లో వండుకుంటా ఫలస్తీన్కు జిందాబాద్ గాజాకు జిందాబాద్ అన్న ఆ పెద్ద మనుషులు చూసి ఓటేస్తారా? మీ హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఎలక్షన్. సో నేను ముందే చెప్తున్నా, నాకు అక్కడ టచ్ లేదు, ఎందుకంటే నేను ముంబై మహారాష్ట్రలో ఉంటాను కాబట్టి. బట్ నేను అక్కడ విన్నాయి అండ్ అక్కడ కొన్ని చూసినాయి. నేను మీకు చెప్తా, మీకు మంచిగా క్లియర్గా అర్థమైంది ఎవరికి ఓటు వేయాలనో ఎవరికి ఓటు వేయద్దో అది మీకు అర్థమైంది. సో అక్కడ మూడింటి గురించి మనం మాట్లాడుకుందాం. ఒకటి వచ్చేసి క్రైస్తవులు ఓట్లు అంట, ఇంకోటి వచ్చేసి మశాన పోటులు అంట, మరి అవి మీరే నాకు చెప్పండి. సో ఇంకోటి వచ్చేసి కేసీఆర్ గురించి, కేటీఆర్ అండ్ కేసీఆర్ గురించి, అండ్ ఇంకోటి వచ్చేసి బీజేపీ గురించి. సో ఈ మూడింటి గురించి ముందు మాట్లాడుకున్నది మనం క్రైస్తవుల గురించి మాట్లాడుకుందాం. నేను బాగా వింటున్నా, ఇక్కడ దాకా వస్తుంది అభినయ్ దర్శన్. సో ఆయన స్పీచ్లు ఆయన మాటలు మాట్లాడుతూనే ఉంటారు, వింటూనే ఉంటా. సో ఆయన ముందు ఏమన్నాడంటే నాకు హిందువుల ఓట్లే వద్దు, ఓన్లీ క్రైస్తవుల ఓట్లే కావాలి అంటే అతనికి పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వచ్చింది, లోపల మరి మాట్లాడిండు. సో గిట్లా మాట్లాడద్దు ఎలక్షన్లో, మీకు అందరూ ఓటు హక్కు అందరిది. సో అందరు గురించి మాట్లాడాలంటే కులం మతం అనేది డివైడ్ చేసి మాట్లాడద్దు ఎలక్షన్లో అనని వార్నింగ్ ఇచ్చిండు, స్వీట్ వార్నింగ్ ఇచ్చిండు పోలీసు వాళ్ళు. అది నేను కూడా వీడియో చూసిన. అండ్ ఇంకోటి వచ్చేసి కేసీఆర్ అండ్ కేటీఆర్. నిజం చెప్తున్నా, నేను ఇటు సైడ్ నార్త్ సైడ్ ఉంటా కాబట్టి కేసీఆర్ని కేటీఆర్ని మా సైడ్ నార్త్ సైడ్ ఏమంటారంటే బక్రీ చోర్. బక్రీ చోర్ అంటే ఈ మేకలు గొర్రెలు ఉన్నాయి చూడు, అవిటి దొంగ. అది ఏమైంది అసలు నాకు కూడా అర్థం కాలేదు. నేను కూడా దాని గురించి చదివినామంటే 700 కోట్లు, 700 కోట్ల నుంచి 1000 కోట్ల దాకా గొర్రెలేవో మేకలో గొర్రెలో ఇస్తా అని మొత్తం నాకిలంట. అది పెద్ద న్యూస్. అది మీకు సౌత్కే కాదు నార్త్కు పెద్ద న్యూస్. అది కూడా దానికి పెద్ద పెద్ద తమ్నీళ్ళు పెట్టి నార్త్లో హైలైట్ చేసిళ్ళు. నేను ఇప్పుడు కూడా నా ఫ్రెండ్స్ వాళ్ళన్న మరాఠీ వాళ్ళు ఉంటారు కదా, కేటీఆర్ గారు కేసీఆర్ మాలూమే గారు అంటే మాలూమే బక్రీ చోర్ అని అంటారు డైరెక్ట్. ఇక అతని గురించి ఏం మాట్లాడుకునేది. అండ్ ఇంకోటి తెలంగాణ, కేసీఆర్ గురించి మాట్లాడుకోవాలంటే కొన్ని మంచివి ఉన్నాయి, కొన్ని చెడ్డ చెప్పినా కదా. సో తెలంగాణ గురించి, తెలంగాణ వచ్చింది మనకు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయింది, కేసీఆర్ పెద్ద చేయి ఉంది అని అంటారు. మరి దాంట్లో ఎంతో మంది యువకులు చనిపోయారు, వాళ్ళ ఫోటో పేర్లు ఇప్పుడు ఏమన్నా ఉన్నాయా మీకు కనబడుతున్నాయి అసలు? మొత్తం కేసీఆర్ ఎత్తుకోండి దాన్ని. केटीआर మొన్న స్పీచ్ వింటున్నా. साथ साथ एक और बात भी कह रहा हूँ, अगर वहाँ सरकारी जमीन नहीं मिलती, अगर प्राइवेट की जमीन भी है तो 2-4 एकड़ वहीं प्राइवेट की जमीन भी खरीद के आपको देना मेरी जिम्मेवारी. ముస్లింలకు మీకు మశానం అవి ఇవి ఇస్తామని మాట్లాడుతూ మరి ఇందులో గురించి మాట్లాడుతూ పాపము పోయింది కావచ్చు. అండ్ HYC సల్మాన్ ఎక్సలెంట్, బాగా ఎగ్దమ్. ఇక్కడ మహారాష్ట్ర, ముంబై, థానే, ఢిల్లీ ఇవన్నీ పడతాయి. ఢిల్లీ దాకా HYC అనే పేరున్నది. ఎట్లా పేరున్నది పాపం మా కేసీఆర్ కేటీఆర్ అన్న ఏమనుకున్నంటే ఈయన పక్క ఓటు పెట్టుకుంటే హైలైట్ అవుతాడని. సో ఎట్లా పడుతుందో చెప్తా. ఎక్కువ బీజేపీ వాయిస్ పడుతుంది అండ్ బీజేపీ వాళ్ళు చెప్తారు. ఎట్లా చెప్తారంటే ఈయననే సల్మాన్ ఎవరైతే ఉన్నారో ఆయననే కేసీఆర్ని కేటీఆర్ని हम मुसलमानों को अंधेरे में रखकर, मुसलमानों को धोखे में रखकर हमसे ये जगह छीन लिया गया और ये छीनने वाले का नाम केसीआर और केटीआर है. అది ఇంకా కాక ఇవంతా భూమి, ఒక వీడియో మంచిగా తీసి ఇదంతా భూమి మాదే, కొందరు కబ్జా చేసుకున్నారు, మేమే ఇచ్చినాం, లేదంటే కబ్జా అయింది అని ఇలాంటి వీడియోలు వచ్చినాయి. తర్వాత ఫలస్తీన్కు జిందాబాద్ గాజాకు జిందాబాద్ అని కొట్టినానే ఇప్పుడు ఇతన్ని కేసీఆర్ పక్కపొంటి ఎందుకు మరి టికెట్ ఇచ్చిలో అర్థమైతలేదు. సో అది వాళ్ళకి ఇచ్చేద్దాం. అండ్ ఇంకోటి వచ్చేసి బీజేపీ. మేము బీజేపీని ఒకటే మేము నమ్మేది, మేము మీకు చెప్తాం. नमक रोटी खाएंगे और मोदी और नीतीश को लाएंगे, यही हम रोटी खाएगा मोदी के जीताएगा. मोदी जी के वोट दे. मोदी जी हाँ हाँ, नून रोटी खाएंगे, मोदी के वोट देंगे. मोदी హిందీలో ఏం చెప్తారంటే డైలాగ్, నమ్మక్ और రోటీ ఖాయింగే లేకిన్ బీజేపీకి ఓటీ దేంగే. దాని అర్థం ఏంటంటే ఉప్పు కారంతో రొట్టె తింటాం కానీ బీజేపీకి ఓటేస్తాం. ఇది మేము నమ్మేది, నిజం చెప్తున్నా, ఇది మేము నమ్మేది. మేము చాలా మంది ఇట్లనే అంటాం, ఉప్పు కారంతో రొట్టె తింటాం
మేము బీజేపీకే ఓటేస్తాం. ఎందుకంటే దేశమే మన చేతులకి జారిపోయినప్పుడు మనం అప్పుడు బతికే ఉండం అని మాకు తెలుసు, మాకు బాగా అర్థమైంది. ఇక్కడ మీరు సౌత్ ఇండియన్ చాలా తక్కువ న్యూస్ వినబడుతుంది మీకు, కానీ మాకు ఇక్కడ ఢిల్లీ ముంబై నుంచి న్యూస్ వస్తుంది కదా. బీజేపీ ఉన్న చోటు ఎట్లున్నారో, బీజేపీ లేని చోటు ఎట్లున్నారో మీకు కూడా కేరళ లేదంటే మీ పక్కపొంటి స్టేటే కర్ణాటక, ఈ స్టేట్లు మీరు చూస్తున్నారు కావచ్చు. హనుమాన్ చాలీసా పెడితే, లేదంటే ఇప్పుడు మొన్న వీడియో వస్తుంది, అది ఆర్ఎస్ఎస్ది. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలని చెప్పు కింద పెట్టి ఇవన్నీ నడుతాయి. బట్ మేము నమ్మేది ఒకటే, నమ్మక్ రోటీ ఖాయింగే, ఉప్పుతోని రొట్టె తింటాం కానీ బీజేపీకే ఓటేస్తాం. ఇప్పుడు మీరే ఆలోచించుకోండి. నాకు తెలిసి ఇందులోకి ఏం చెప్పాల్సిన అర్థం లేదు, ఇందులో ఆల్మోస్ట్ బాగా అర్థమైంది. మీరు 2000 పెన్షన్ 4000 ఇస్తా అంటే మీరు ఓటేస్తున్నా, లేదంటే 700 కోట్లు మేకలు గొర్రెలు మింగిన పెద్ద మనుషులకు ఓటేస్తారా, లేదంటే మరి ఇక్కడ వండుకుంటా హైదరాబాద్లో వండుకుంటా ఫలిస్తీన్కు జిందాబాద్ గాజాకు జిందాబాద్ అన్న ఆ పెద్ద మనుషులు చూసి ఓటేస్తారా? ఎందుకంటే మీరు కూడా చూసిలేవచ్చు, కేసీఆర్ కేటీఆర్ ఉన్నారు ఒకప్పుడు సీట్ల, అండ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు, అర్థమవుతుంది, చూస్తున్నాం. ఒకసారి బీజేపీకి ఇచ్చి చూడండి, ఏర్పడుతుంది, మీకు ఏర్పడుతుంది సత్తా. అండ్ కాకుండా హిందుత్వ సత్తా అనేది ఒక వేరే ఉంటుంది. నేను ఓపెన్గా చెప్తున్నాను బ్రో, నేను బీజేపీకే సపోర్ట్ ఇస్తాను. నా దేవుడు ఈయనే, నా దేశం ఇది, నా పార్టీ ఇది, అంతే. నేను ఓపెన్గా చెప్తా, ఫుల్ బీజేపీ, కట్టర్ బీజేపీ నేను, అండ్ కట్టర్ హిందూని, కట్టర్ బీజేపీని. ఓకే, సో ఇప్పుడు మీరే ఆలోచించి నిర్ణయం తీసుకోండి, మంచి నిర్ణయం తీసుకొని ఓటేస్తారని. మీరు మశానంలో ఉంటారా, మరి హైదరాబాద్లో ఉంటారా, మరి జూబ్లీహిల్స్లో ఉంటారా, మరి పక్కపొంటి హైదరాబాద్లలో ఉంటారా, శివాల, అది మీ ఇష్టం, చెప్పేకాడు చెప్పిన. ఓకే, జై హింద్.